హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు నాని. ఎందుకంత ఆలోచించారు? గ్యాప్ అంటే తీసుకున్నారా? నిక్ నేమ్ ఒకటి ఉంది, అది చెప్తే మళ్ళీ మీరు బాధపడతారని. ఎందుకు? అంటే నా పేరు సురత్. ఓకే సరే, ఏదో ఒకటి మేడం మీరు చెప్పండి. వద్దు మీరు మాట్లాడదాం. పట్టండి. బిగ్ బాస్ 9 సీజన్ చూస్తున్నారా? చూస్తున్నాండి. సో మీ ఫేవరెట్ ఎవరు? నా ఫేవరెట్ బిగ్ బాస్ లో ఎంట్రీ ఇవ్వగానే నేను ఎప్పటికీ మా మిలిటరీ పవన్ ఉంటాడు. ఓకే. సోల్జర్ పవన్. ఆ తర్వాత వచ్చేసి అమ్మాయిలో తనుజ. ఆ తర్వాత ప్రియా. అంటే మంచి వాళ్ళని ఏరుకుంటాం మనం. మిగిలింది నువ్వు తీసుకోనా? ఓకే. సో హరిత హరీష్ గేమ్ ఎలా అనిపిస్తుంది? ఏమన్నా హరితనైతే చూడలే. అయితే హరితనైతే చూడలే, హరీష్ అయితే చూశాను. మీరు నవ్వకండి బాబు, మిమ్మల్ని కూడా బిగ్ బాస్ పంపించాలనిపిస్తుంది మాకు. హరీష్ గేమ్ ఎలా అనిపిస్తుంది? అది గుండు అంకుల్ కాదు, రెస్పెక్టే కావాలి. హరిత హరీష్ గారు రెస్పెక్ట్ ఇవ్వకపోతే మళ్ళీ అన్నం తినరు. ఆయన అన్నం మిగిలినట్టు అనిపిస్తుంది నాకు బిగ్ బాస్ హౌస్ లో. రేషన్ కొంచెం మిగిలిపోతున్నది. ఆయన వల్ల ఒక మంచి హెల్ప్ చేస్తుండే బిగ్ బాస్ కి, ఖర్చు లేకుండా కొంచెం. అబ్సల్యూట్ ఆయన ఒక కమెడియన్, గ్రేట్ కమెడియన్ అనుకోవాలి. ఇప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత గ్రేట్ కమెడియన్, ఒక లెజెండ్ గా బయటకు వస్తాడు. ఈ వీక్ ఈ గుండు అంకుల్ ఎలిమినేట్ అవుతాడని అనుకుంటున్నారా? ఎవరు ఎలిమినేట్ అవుతారు ఈ వీక్? నాకు ఎందుకో డెమన్ పవన్ మీద కొంచెం డౌట్ కొడుతుంది. దట్స్ వై నేను ఎక్కువ ప్రియారిటీ డెమన్ పవన్ కే ఇస్తా. వెళ్ళిపోమని, ఉండమని కాదు. సీజన్ విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? నేను వెళ్తా కదా వైల్డ్ కార్డ్ లో, కొట్టుకొచ్చేద్దాం కప్పు మనం. తమ్ముడు లేదు, ఆర్సీబీ వాళ్ళు తీసుకుపోయారు కదా కప్పు, అది తీసుకొద్దాం. లేకుంటే టీ కప్ అంటారు, నేను బిగ్ బాస్ కప్పు కొట్టుకొద్దాం అంటే నేను హట్ అయినా మేడం, ఏడుపు వస్తుంది నాకు. అయితే ఓకే, మీ సపోర్ట్ నాకుంటే చాలు. చాలా క్యూట్ గా, చాలా ప్రేమగా అస్సలు లేదు. ఈ మధ్య ఏంటంటే ప్రియా చాలా వైల్డ్ గా తయారైపోతుంది. అలాగే గొంతు కూడా కొంచెం వెరైటీగా వస్తుంది, కొంచెం ఎందుకో డిఫరెన్స్ ఉంది. ప్రియా కొంచెం డిఫరెంట్ గానే ఉంది. ముద్దమందారమే, తను కూడా ఒక ముద్దమందారమే. ఆ విషయంలో ఎక్కడ తగ్గేదే లేదు. తనుజ గేమ్ కూడా మంచిగా ఉంది, స్ట్రాటజీ కూడా మంచిగానే ఉంది. ఆల్ ద బెస్ట్ తనుజ, ఒక మంచి స్థాయికి వస్తుంది. లేదు, సోల్జర్ పవన్, రితు చౌదరి ఆ రోజు కళ్ళలో కళ్ళు పెట్టేది చిన్న వాళ్ళు ఒక గేమ్ లెక్క ఆడుకున్నారు. బట్ డెమన్ పవన్ తో కలుస్తున్నట్టు కనబడుతుంది రితు ఎందుకో. కానీ వాడు వెళ్ళిపోతే తర్వాత సోల్జర్ పవన్ గడి మీద వస్తుంది. అయితే గురుగారు, నువ్వే ఎవరు బ్లూ షర్ట్ నేను వేసుకున్న షర్టే నువ్వు వేసుకున్నావు. నువ్వు మాత్రం ఖచ్చితంగా సుమన్ శెట్టికి లైక్ కొట్టు భయ్యా, ఓటై. ఆ తర్వాత చూసుకుందాం మనం. ఫ్యానేం కాదు, ఈ అయ్యయ్యో ఏ యాంటీని చూడాలో ఏ యాంటీని చూడకూడదు అర్థం అవ్వడం లేదే అంటాడు కదా, అలా. తర్వాత నీచుడా నికృష్టుడా అని చెప్పేసి చెప్తారు కదా, అమావాస్య రోజు పుట్టినోడా అని చెప్పేసి. అదే రామ రా అప్సరస అని చెప్తారు కదా, అట్లా. అలాగే ఈ ఏడుస్తాయి కదా, అట్లా కొన్ని ఆయనకి చేస్తాం కదా. సుమన్ శెట్టి గారి గురించి రామరా అప్సరస అదేనా. ఆ తర్వాత సుమన్ శెట్టి జయ మూవీలో కూడా మంచిగా చేసిండు. ఓకే, ఆయన భోజ్పురి బెంగాలీ. ఆయన కొంచెము ఇంట్రోవర్ట్ పర్సన్, ఎక్కువగా మాట్లాడరు. కాకపోతే ఎందుకు ఆయన ఇంట్రోవర్ట్ అని బయట బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత మొన్న ఆమె పేరేంది, సంజన గర్లాని మామూలుగా గీయలే కదా. ఆయన చెప్తుంటే మళ్ళీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నాకు తెలుగు వచ్చండి, నాకు తెలుస్తుందని చెప్పేసి. అట్లా ఉంటది మనతోని. సంజన గేమ్ యాక్చువల్ గా ఫస్ట్ 2-3 రోజులు పడ్డట్టు అనిపించింది, కానీ ఆ తర్వాత అలవాటు అయిపోయింది. నా దొంగతనాలు నేనే చేస్తా, నా గుడ్లు నేనే దొబ్బుకుంటా, ఎవడేం చేస్తాడో చేసుకుంటారా బై అన్నట్టుగా ఉంది. అది శ్రీజ దేవల్ల. శ్రీజ చేసింది ఓకే, బట్ వాళ్ళు కంటెస్టెంట్స్ కామనర్స్ రానివ్వము, అసలు సంజనాకి 2 days వరకు ఇంట్లోకి రానివ్వము చేస్తారులే. కానీ వాళ్ళకి ఉండాల్సిన స్పెషాలిటీస్ వాళ్ళకి ఉంటూనే ఉంటాయి మేడం. అలాగే అని చెప్పేసి ఇక సంజన గేమ్ కూడా బానే ఉంది. పాపం ఆమె కూతురు గుర్తొస్తుందంట చెప్తుంది. అదే మన రాము రాథోడ్ కూడా వచ్చి సెంటిమెంటెడ్ గా డైలాగ్ సింపతి కార్డ్ వాడుతున్నాడు కదా, ఎవరు గుండు అంకుల్. యాక్షన్ చూసి ఏమనిపించింది మీకు? యాక్షన్ లేదు, అందరూ నేర్చుకుని వచ్చిన నటులు, కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ వచ్చి నేర్చుకుంటున్నాడు. అది చెప్పుకోవాలి. అందరూ నటన చేసి ఇక్కడికి వచ్చారు, కానీ ఈయన ఇక్కడికి వచ్చి నటన చేస్తున్నాడు. అరే రియల్ గా ఉండరా బాబు అంటే నటిస్తున్నాడు, నటించిన వాళ్ళు వచ్చి రియల్ గా ఉంటున్నారు.
లేదు, నేను నటిస్తాను. అయితే ఏంటంటే ఆయన ఫస్ట్ వెళ్ళినప్పుడు నేను అనుకున్నా కదా ఒక జ్యూరీ అని ఒక ఆట ఆడుకున్నాడు, బాగా గట్స్ ఉన్నాడు రా బిగ్ బాస్ లో ఇట్లాంటి వాడు ఉండాలని చెప్పేసి ఓటేసినాం కానీ ఆ తర్వాత వీడు ఎందుకు బిగ్ బాస్ లో అనిపించింది. ఎగ్జాక్ట్లీ మా ఒపీనియన్. అలానే మీరు వెళ్ళండి, తిరుగుతాం బరాబర్, కుదిరితే కొడతాం అంటాం. అంటే నేను కాదు ఆడంటాడు కొడతాం అంటాడు. అట్లాంటి మెంటల్ నా కొడుకు కాడు. అయ్యో మెంటల్ నా కొడుకు గారు, రెస్పెక్ట్ ఉండాలి కదా. మళ్ళీ భోజనం చేయడు, మళ్ళీ మా ఇంట్లో రైస్ మిగిలిపోద్ది, అట్లుంటది. అదే మేడం మీరెందుకు వెళ్ళొద్దు బిగ్ బాస్ కి? వెళ్ళొచ్చు కదా మేడం, మీరు వెళ్తే మా ఓట్లు మీకు పడతాయి. గుండంగుల గురించి మళ్ళీ ట్రిమ్మర్ ఇచ్చి ఆ మొలిచిన మొలకలు ఉన్నాయి కదా, అదే ట్రిమ్మర్ ఇచ్చి ఆ మొలిచిన మొలకలు ఉన్నాయి కదా మళ్ళీ గుండు తీసుకోని చెప్పడం ఏం లేదు. భరణి గారు ఆయన బిగ్ బాస్ కి వెళ్ళి శివాజీ లెక్క వెళ్దాం అనుకున్నాడు కానీ పల్లవి ప్రశాంత్ లెక్క బుక్ అయ్యిండు. కానీ కప్పు పల్లవి ప్రశాంత్ అయితే అంటే అప్పట్లో నాగార్జున గారిని నాకు పలకదు ఎక్కువగా, గాడి వచ్చేసింది ఎంవీలో కానీ సార్ నాగార్జున గారిని ఫస్ట్ పుష్పం చేసింది పల్లవి ప్రశాంతే, ఆ తర్వాత లోపలికి పోయి మన శివాజీ అన్న పుష్పం చేసిండు. మొత్తానికైతే కప్పు మింగకపోయిండు. శివాజీ గారు బిగ్ బాస్ బస్ తో ఇంటర్వ్యూస్ తీసుకున్నారు, అసలు లేదు అని చెప్పేసి ఆడియన్స్ కామెంట్స్ పెడుతున్నారు. సో మీరు బస్ ఇంకా అవ్వలేదు కదా, ఒకటే బస్ అయింది, ఇంకా 15 కంటెస్టెంట్ ఉన్నారు. ఉడికిందో లేదో ఒక మెతుకు పట్టుకుంటే సరిపోద్ది లోపల. ఏమో నాకెందుకో 4-5 మెతుకులు పట్టుకోబుద్ది అవుతుంది. నాకెందుకో ఒకటే మెతుకులో ఉడికినట్టు అనిపించదు, అంటే నేను కొలత సరిగా పెట్టాను కదా అందుకే.